కామ్రేడ్ వీరయ్య గారు, సిపిఎం పార్టీ ప్రముఖ నాయకులు, సీతారామ యేచూరి గారి సమకాలీకులైనటువంటి కామ్రేడ్ వీరయ్య గారు, ప్రొఫెసర్ ఆమంచి కృష్ణమోహన్ గారు, ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ఎల్ మూర్తి, ఎస్ఎఫ్ఐ క్యాంపస్ ప్రెసిడెంట్ అండ్ ఎస్ఎఫ్ఐ మిత్రులు, ఇతర విద్యార్థి మిత్రులు, విద్యార్థులారా, మొట్టమొదటిసారిగా నేను చాలా కాలం తర్వాత ఇట్లాంటి వేదికల మీద మాట్లాడుతున్నాను. కామ్రేడ్ సీతారాం గారి అసలు నేను ప్రేక్షకుల్లో వచ్చి కూర్చుందాం అనుకున్నాను యేచూరి గారి మీద ఉన్నటువంటి గౌరవమానాలతో. కానీ నాకే మాట్లాడమని చెప్పారు నన్ను. సరే, కొంచెం మాట్లాడేందుకోసం ప్రయత్నిస్తాను నేను. మిత్రులారా, ఆ తరం ఒక మహోన్నతమైనటువంటి తరం. అది కలలు కన్నటువంటి తరం, మరో ప్రపంచం గురించి, నూతన సమాజం గురించి కలలు కన్నటువంటి తరం. బహుశా ఈ తరానికి అర్థం కాకపోవచ్చు, కెరీరిజంలో పడిపోతున్నటువంటి ఈ తరానికి అర్థం కాకపోవచ్చు. తమ కోసమే కాకుండా అందరి కోసం బతకాలనేటువంటి తరం ఉండింది. ఇవాళ నా కోసమే ప్రతిదాన్ని ఎట్లా వాడుకోవాలి, అన్నిటినీ కూడా ప్రతిదాన్ని ఎట్లా వాడుకోవాలి, నా కోసమే నేను ఎట్లా జీవించాలన్నటువంటిది రోజుల్లోంచి కుటుంబం కోసం కూడా కాకుండా నా కోసమే నేను ఎట్లా జీవించాలి, సమాజం కోసం పక్కకు పెడితే అటువంటి రోజులు ఉన్నటువంటి ఈ రోజుల లోపల సమిష్టి కోసమని, అందరి కోసం అనేటువంటి బ్రతికేటటువంటి ఒక తరం ఉండింది. గొప్ప తరం అది. కష్టాలని చిరునవ్వుతో ఇన్వైట్ చేసినటువంటి తరం అది. ఆ తరానికి రెడ్ సల్యూట్ తెలియజేస్తూ, వాళ్ళందరికీ కూడా అగ్రభాగంలో ఉన్నటువంటి వారు కామ్రేడ్ సీతారామ యేచూరి గారు, అది జార్జ్ రెడ్డి తరం, వీరయ్య గారి తరం. అందరు చాలా నిజంగా కూడా ఏవి తల్లి నిరుడు కురిసినటువంటి హిమ సమూహంలని శ్రీశ్రీ అన్నట్టుగా ఆ తరాల్ని, ఆ రోజుల్ని మనం ఇప్పుడు కనుక ఒకసారి మనం గుర్తు తెచ్చుకొని స్ఫురణతో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకి ఏ రకంగా ఉద్యమాలు నిర్మించాలి. ఒక్కటైతే వాస్తవం, సీతారామ యేచూరి గారు, ప్రకాష్ కారత్ గారు జేఎన్యూ లోపల విద్యార్థి ఉద్యమాల్ని ఏ రకంగా డిఫరెంట్గా నిర్వర్తించవచ్చో, ఏ రకంగా డిఫరెంట్గా బిల్డ్ చేసినటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు అగ్రగణ్యులు. వాస్తవాన్ని చెప్పాలంటే జేఎన్యూ లోపల విద్యార్థి సంఘాల మధ్య డిబేట్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది, కానీ ఫిజికల్ గొడవలు ఉండవు, భౌతికమైనటువంటి సంఘర్షణలు ఉండవు, భావాల సంఘర్షణ మాత్రమే ఉంటుంది. డెమోక్రటిక్ కల్చర్ ఉంటుంది అక్కడ, భావాల సంఘర్షణ ఉంటుంది, 100 పూలు వికసించనివి ఆలోచనలు సంకరించినటువంటి వాతావరణం ఉంటుంది. ఎవరైనా ఫిజికల్గా అబ్యూజ్ చేసినట్టయితే వాళ్ళు ఇమ్మీడియట్గా విద్యార్థి లోకంలోంచి వెలివేయబడతారు. అట్లాంటి గొప్ప కల్చర్ని అక్కడ వాళ్ళు బిల్డ్ చేశారు వాళ్ళిద్దరు. వాటిలోంచి అది స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ మనం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి లోపల ఎట్లాంటి ఉద్యమాలు నిర్వహించాలి, సీతారాం మనం ఇస్తూ ఆయన ఏవైతే కలలు కన్నారో, ఏవైతే విలువల కోసం తప్పించారో, ఏదైతే సమాజం కోసం కలలు కన్నారో, ఆ సమాజం ఆయన యొక్క కళల్ని రియలైజ్ అయ్యేట్టుగా మన వంతు కర్తవ్యం. మనం ఏ రకంగా వచ్చే తరాల వాళ్ళని ఇన్స్పైర్ చేయగలుగుతాం అనేది మనం అందరం కూడా దానికి డెడికేట్ కావాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానిటీ కూడా ఇక్కడ ఉన్నారు. ఒక విషయం అయితే చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, ఈరోజు విద్యార్థి సమస్యలు చాలా ఉన్నాయి. యూనివర్సిటీస్ లోపల టీచర్స్ లేరు, గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉండింది. అదే రకంగా గత సంవత్సర కాలంగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్ లేరు. యూనివర్సిటీ లోపల అకాడమిక్ స్టాండర్డ్స్ చాలా పడిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి కాలంకి ఇప్పటికీ చాలా పడిపోయాయి. నాగేశ్వర్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికైతే ఇంకా చాలా దారుణంగా పడిపోయాయి. వీటన్నిటి మీద కూడా మనము సీతారాం గారి యేచూరి యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని కొత్త పోరాట నమూనాల్ని ఎంచుకొని ఏ రకంగా మీరు ఈ సమస్యలను పరిష్కరించగలుగుతారనేది మీకు సందేహం నేను మీకు చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ ఎస్ఎఫ్ఐ మిత్రులకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.